దయ కలిగిన గద్ద, దుష్ట రాబందు మరియు గుల్నార్ దేవకన్య. ఒక చెట్టు మీద అడవిలో అందరికన్నా దుష్టపక్షి అయిన గోల్డీ రాబందు తన భార్య మింకీ గద్దతో కలిసి ఉండేది. మింకీ ఎప్పుడూ జంతువులు మరియు పక్షులకి సహాయం చేయడానికి సిద్ధంగా ఉండేది. అలా చెయ్యడం గోల్డీకి అస్సలు ఇష్టం లేదు. నువ్వొక గ్రద్ద ఇండి కూడా పక్షులకి సహాయం చేస్తుంటావు. నీ సమయాన్ని వృధా చేసుకోవడం వల్ల నీకు వచ్చే లాభమేంటి? నేనే కాదు, అడవిలో అందరూ ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. నువ్వొక్కడివి ఈ అడవిలో ఉన్న దుష్టుడివి. ఒకరోజు రాత్రి మింకీ నిద్రలేచి ముందుకు వెళ్ళింది. అప్పుడే గోల్డీకి కూడా మెలకువ వచ్చింది. అది కూడా తన వెంటే వెళ్ళింది. మింకీ ఒక కొండపైకి వెళ్ళి ఆగింది. గుల్నార్ దేవకన్య, నేను వచ్చేశాను. అప్పుడే అక్కడికి ఒక దేవకన్య ప్రత్యక్షమవుతుంది. మింకీ గద్ద, ఎలా అయితే నీకు జంతువులకి సహాయం చేయడం అంటే ఇష్టమో అది చూసి సంతోషంతో నేను నీకొక వస్తువు ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. అలా అని ఆ దేవకన్య మంత్రదండాన్ని తిప్పింది. తన చేతుల్లోకి ఒక ప్లేట్ వచ్చింది. ఇదిగో ఇదొక మాయావి ప్లేట్. ఇందులో నువ్వు తినడానికి ఏది కోరుకున్నా సరే వెంటనే అది ప్రత్యక్షమైపోతుంది. మీకు చాలా చాలా కృతజ్ఞతలు. తన మాట విన్నాక దేవకన్య మాయమైపోయింది. ఈ ప్లేట్ని ఇక్కడే దాచిపెట్టేస్తాను. అవసరం ఉన్నప్పుడు ఇక్కడికే వచ్చి దీన్ని ఉపయోగిస్తాను. మింకీ ఆ ప్లేట్ని తోటలోనే వదిలేసి అక్కడ్నుండి వెళ్ళిపోయింది. ఇప్పుడు అసలైన ఆట మొదలవుతుంది. గోల్డీ రాబందు ఆ ప్లేటు ముందు నిల్చుని ఇలా అంది. మాయావి ప్లేట్, నాకొక యాపిల్ ఇవ్వు. అది తిన్నవాళ్లు మూగవాళ్లలా మారిపోవాలి. అప్పుడే ఆ ప్లేట్లోకి యాపిల్ దానంతట అదే ప్రత్యక్షమైంది. గోల్డీ ఆ యాపిల్ని తీసుకుని అక్కడ్నుండి వెళ్ళిపోయింది. అది మీను పిచ్చుక చెట్టు దగ్గరకు చేరుకుని దాక్కుని చూస్తూ ఉంది. చూడు చీను, నేను కాస్త బుల్బుల్ పిన్ని దగ్గరికి వెళ్ళొస్తాను. తన గూడు విరిగిపోయింది. అది మళ్ళీ కట్టడానికి నేను తనకి సహాయం చేయాలి. అలాగే అమ్మా, మీరు వెళ్ళండి, నేను ఇక్కడే ఉంటాను. మీను పిచ్చుక అక్కడ్నుండి ఎగిరిపోయింది. అప్పుడే గోల్డీ రాబందు పైకి ఎగిరి ఆ యాపిల్ని గూటిలో పడేసింది. అరే, ఈ యాపిల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇదైతే నా ఫేవరెట్ ఫ్రూట్. అది పైకి చూస్తే దానికేమీ కనిపించలేదు. పోనీలే, ఏం కాలేదు. నా గూటిలో పడింది కాబట్టి ఇంకా ఇది నాదే. చీను యాపిల్ని ఎంజాయ్ చేస్తూ తినడం మొదలుపెట్టింది. కాసేపటికి ఉన్నట్టుండి ఆ ఆ ఆ నా గొంతులో ఎందుకు నొప్పిగా ఉంది? ఆ ఆ ఆ తన గొంతులో నొప్పి మొదలయ్యి మాట మోగపోయింది. ఇంతలోనే మీను పిచ్చుక అక్కడికొచ్చింది. నా ముద్దుల కూతురు చీను, నేను నీకోసం వెళ్ళి భోజనం తీసుకొస్తాను, సరేనా? చీను ఏదో చెప్పాలనుకుంది కాని తన కళ్లల్లో నుండి నీళ్లు కారుతున్నాయి. అది చూసి తనకేదో సమస్య ఉందన్న విషయం మీనుకు అర్థమైంది. గోల్డీ మళ్ళీ ఆ తోటకు వెళ్ళింది. నాకొక మాంసం ముక్క ఇవ్వు. అది తిన్నవాళ్లకి వాళ్ల కంటిచూపు పోవాలి. తను అలా అన్న వెంటనే ఒక మాంసం ముక్క ప్లేట్లో ప్రత్యక్షమైంది. గోల్డీ అది తీసుకుని అక్కడ్నుండి వెళ్ళిపోయింది. తను ఒక నక్కపిల్ల ఒంటరిగా గుహలో కూర్చుని ఉండడం చూసింది. తను ఆ మాంసం ముక్క తన ముందు పడేసింది. అరే వా, మాంసం ముక్క! నాకైతే చాలా ఆకలిగా ఉంది. అలా అని ఆ నక్కపిల్ల మాంసం ముక్క మొత్తాన్ని తినేసింది. వెంటనే తన కంటి చూపు పోయింది. అరే, ఉన్నట్లుండి చీకటి ఎందుకయ్యింది? నాకైతే ఏమీ కనిపించడం లేదు. నెమ్మది నెమ్మదిగా అడవిలో ఉన్న పిల్లలన్నింటినీ, అవి జంతువులవైనా కాని పక్షులవైనా కాని, కొన్నింటి గొంతు మోగబోతుంది, కొన్నింటికి కంటి చూపు పోతుంది. అడవిలో ఉన్న జంతువులన్నీ కంగారు పడి ఒక సభను ఏర్పాటు చేసుకున్నాయి. ఇది మనమందరం చింతించాల్సిన విషయం. మనందరి పిల్లలు చాలా కష్టాల్లో ఉన్నారు, కానీ మనందరం కలిసి కూడా ఏం చేయలేకపోతున్నాము. మీ పిల్లలు ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం మీరందరే. పక్క వాళ్ళకి సహాయం చేయడంలో మీరు మీ పిల్లల్ని పట్టించుకోవడమే మానేశారు. ఒకవేళ వాళ్ళని పట్టించుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేదే కాదు. అవును, ఈ గోల్డీ చెప్పేది నిజమే. నా బిడ్డ చీనుకి ఇలా జరిగినప్పుడు నేను బుల్బుల్కి సహాయం చేయడానికి వెళ్ళాను.
అలాగే నా కొడుకుకి ఈ సంఘటన జరిగినప్పుడు నేను ఈ ఎలుగుబంటి గుహని శుభ్రం చేయడంలో తనకి సహాయం చేయడానికి వెళ్ళాను. ఈ రోజు నుండి ఎవ్వరూ ఎవరికి సహాయం చేయరు. అందరూ వాళ్ళ వాళ్ళ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోండి. వాటిల్లో అవే అలా గొడవ పడుతూ ఉంటే గోల్డీ ఆనందానికి హద్దులేదు. కాని మింకీ గద్ద చాలా బాధపడుతుంది. తను ఎగురుకుంటూ తోటకు వెళ్లి చూస్తే అక్కడ ప్లేట్ మాయమైంది. నాకు గుల్నార్ దేవకన్య ఇచ్చిన ప్లేట్ కూడా ఇక్కడ కనిపించడం లేదే. అలాగే అడవిలో ఉన్న పిల్లలందరికీ సమస్యలు వచ్చి పడ్డాయి. ఇంక నేను గుల్నార్ దేవకన్యని పిలవక తప్పదు. అది ఆకాశం వైపు తలెత్తి చూసి, గుల్నార్ దేవకన్య, నాకు నీ సహాయం కావాలి. గుల్నార్ దేవకన్య, నాకు నీ సహాయం కావాలి. అలాగే అది కొన్ని గంటల పాటు అంటూ ఉంది. అక్కడ దేవకన్య ప్రత్యక్షమైంది. అరే మింకీ గద్దా, నువ్వు ఎందుకంత కంగారు పడుతున్నావు? మా అడవిలో ఉన్న పిల్లల్లో కొందరికి గొంతులు మూగబోయాయి, కొందరికి కంటి చూపు పోయింది, మరికొందరు అవిటి వాళ్ళైపోయారు. అయినా నేను నీకిచ్చిన మాయావి ప్లేట్ని నువ్వు ఎందుకని ఉపయోగించలేదు? నేను దాన్ని ఎవరికి కనిపించకూడదని ఎక్కడి తోటలో దాచిపెట్టాను, కానీ ఇది ఇప్పుడు ఇక్కడ లేనేలేదు. నాకెందుకో ఆ ప్లేట్ని మాయం చేసింది ఇంకా ఆ అడవిలో ఉన్న పిల్లల్ని ఇబ్బంది పెట్టింది ఒక్కరే అనిపిస్తుంది. నేనిప్పుడే అదెవరో కనిపెడతాను. ఆ మాయావి ప్లేట్ అలాగే దాన్ని దొంగతనం చేసిన వాళ్ళు ఇప్పుడే ప్రత్యక్షమవ్వాలి. అలా అని దేవకన్య తన మంత్రదండాన్ని తిప్పింది. అప్పుడే గోల్డీ ప్లేటుతో పాటు అక్కడికొచ్చింది. అరే, నేను ఇక్కడికి ఎలా వచ్చాను? గోల్డీ, నువ్వా? వీటన్నిటి వెనక నువ్వే ఉన్నావా? అది నీకు చెప్దామనుకున్నాను. గోల్డీ రాబందు, నువ్వు అందరి ముందు నువ్వు చేసిన తప్పు ఒప్పుకోవాలి. అలాగే పిల్లల్ని కూడా బాగు చేయాలి. అలా చేయడానికి నేను నీకు సాయంత్రం వరకు సమయాన్నిస్తున్నాను. నువ్వలా చెయ్యకపోతే నేను నిన్ను ఇప్పుడే చీమలా మార్చేస్తాను. అరే వద్దు, నేనందరికీ నిజం చెప్పేస్తాను. అలాగే పిల్లల్ని కూడా బాగు చేస్తాను. మాయావి ప్లేట్, నాకు కొన్ని పండ్లు ఇవ్వు. అవి తిన్న పిల్లలకు నయమైపోవాలి. అప్పుడు ప్లేట్లో కొన్ని పండ్లు ప్రత్యక్షం అయ్యాయి. గోల్డీ ఒక్కో పండుని ఆరోగ్యం బాలేని పిల్లల దగ్గరకు తీసుకుని వెళ్ళింది. పిల్లలన్నీ ఆ పండ్లను తిన్నాయి. అమ్మా, నా గొంతు తిరిగి వచ్చేసింది. అమ్మా, నాకు ఇప్పుడు అన్నీ కనిపిస్తున్నాయి. పిల్లలన్నీ ఆరోగ్యవంతంగా అయ్యాయి. ఆ తర్వాత అన్నీ సంతోషంతో గోల్డీ ఇంటికి చేరుకున్నాయి. గోల్డీ రాబందు, నీకు చాలా చాలా కృతజ్ఞతలు. నువ్వు మా పిల్లల్ని తిరిగి మామూలుగా మార్చేశావు. కృతజ్ఞతలు మిత్రులారా. అయితే ఇది చెప్పు, పిల్లలందరి ఆరోగ్యం పాడు చేసింది ఎవరు అన్నది. ఈ మాట విని గోల్డీకి భయం వేసింది. కానీ దానికి తెలుసు అది నిజాన్ని ఎదుర్కోక తప్పదని. మీకిది చెప్పడానికి నాకు చాలా భయమేస్తోంది, కానీ ఆ పని చేసింది నేనే. ఏంటి? నువ్వు అలా ఎందుకు చేశావు గోల్డీ? నేనేమనుకున్నానంటే మీ అందరూ ఒకరికొకరు సహాయం చేయడం ఆపేయాలని, నాలాగే జీవితం గడపాలనుకున్నాను. అందుకే నేను అలా చేశాను. ఈ మాట విని జంతువులన్నింటికీ కోపం ఇంకా పెరిగిపోయింది. గోల్డీ అన్నా, మీరు మా గురించి చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు. మీరు మా కోసం ఎంతో మంచి చేశారు. అందుకు మీకు ఏదో ఒక బహుమతి ఇవ్వాల్సిందే. అరే నో థ్యాంక్స్. జంతువులన్నీ గోల్డీ పైకి ఎగబడ్డాయి. అలాగే తన అరుపులు అడవి మొత్తం వినిపిస్తున్నాయి. వదిలేయండి, అరే చంపేశారు నన్ను. అక్కడే నిల్చున్న మింకీ గద్ద ఇంకా దేవకన్య గోల్డీ అరుపులు విని నవ్వడం మొదలుపెట్టారు. మిత్రులారా, చెడు చేయడానికి ఎంత ప్రయత్నించినా సరే, కాని మంచిని మాత్రం అస్సలు ఓడించలేరు.